నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21న విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పిలుపు. వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందన్న మాజీ మంత్రి అంబటి. కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండి మేమున్నామనే భరోసా కల్పిస్తోందని వెల్లడి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో మాసోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రజలు రోజు యోగాసనాలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్రలో రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు కూడా పాల్గొని యోగాసనాలు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పాల్గొన్నారు. జిల్లాలోని కాళ్ల మండలం పెదమీరంలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖ సముద్రం ఒడ్డున యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలా ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. జూన్ 21న నిర్ణయించడం జరిగింది. మరి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు గత నెల ఆల్మోస్ట్ 20 రోజులుగా శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో కలెక్టర్ గారు సెక్రటరీ తీసుకుని ఆల్మోస్ట్ ఇవాళ మరి 16 ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశాఖపట్నం వరకు మరి ఒకేసారి 5 లక్షల మందితో అక్కడ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయి వాటిని నిలిచిపోయే విధంగా మరి ప్రణాళిక చేస్తున్నాము. 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ అవుతారు. 2 కోట్ల రిజిస్ట్రేషన్ తగ్గించాలి. మరి 2
అతిశక్తిగా అనిపించింది. 2 కోట్లు ధరించాలని అనుకున్న ఊహాజనితమైన నెంబర్. ఇప్పుడు మన జిల్లాలో అదే రోజు 5 లక్షల 7,50,000 నిర్వహిస్తున్నాయి. కనీసం 5 లక్షల 21వ తారీఖు ప్రపంచ చరిత్రలోనే యోగా భారతదేశంలో యోగా అంటే ఆంధ్ర రాష్ట్రం వచ్చే విధంగా 21వ తారీఖు జయప్రదం చేయాలని వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు. గుంటూరులో నిర్వహించిన జిల్లా వైసీపీ లీగల్ సెల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తుందని, కార్యకర్తలకు నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 12 మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి, తప్పులేదు. ఎలా అణచాలనుకోవటంలో, ఎలా మా పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం. ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అనవసరమైన కేసులు, అక్రమమైన కేసులు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్తున్నారు, పోలీసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా 200 పైచిలకు మంది న్యాయవాదులు వాళ్ళ సమావేశమై ముక్త కంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ ఈయన్ని పెద్దగా ఏం చెప్పను నేను, ఒక్క మాటతో అర్థమైపోద్ది మీకు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటరు, ఆయన మీద కేసు పెట్టారు. అన్యాయమైన కేసుని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ ఇందాకే కొన్ని గంటల క్రితమే. ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారో తెలుసా మీకు? చూసే ఉంటారుగా మీరు. SC ST అట్రాసిటీస్ యాక్ట్. సాక్షిలో మోడరేటర్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణరాజు గారని ఒక అనలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా వర్తిస్తుంది SC ST అట్రాసిటీస్ యాక్ట్? ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా? SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు. లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే ధ్యేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా. ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది సమాజం? దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగిందని మనం. ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా కానీ అన్ని కేసులు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా అనేకమైన IPCలో అదే BNSSలో ఉన్నటువంటి సెక్షన్స్ని అక్కడ ఆపాదించి మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము, పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాం. లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీసు అధికారులు వాళ్ళందరి సంగత చట్ట ప్రకారంగా తేలుస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని మనం చూస్తున్నాం. వీఆర్ ఆల్ యునైట్. జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అక్రమానికి వ్యతిరేకంగా
చట్టాన్ని తమకు అనుకూలంగా తీసుకొని మా మీద కక్ష సాధింపు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము నివారిస్తాం, తిరగబడతాం, చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.